ఒంగోలు పత్తివారి వీధిలో ఉన్న చోటా మసీద్ అలియాస్ మర్కజ్ మసీద్ నేటి నుండి వక్ఫ్ బోర్డు కిందకు వస్తుందని వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్లు షేక్ అహ్మద్ బాషా జుబేదా మీడియాకు తెలిపారు. స్థానిక మర్కజ్ మసీద్ లో ముస్లిం పెద్దలతో మాట్లాడి అనంతరం మీడియా సమావేశంలో వివరాలు తెలిపాయి. మసీదుకి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డు కిందకు నేటి నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. जाना नहीं है, दिन बोर्ड नहीं है इसलिए आप बोर्ड है तो ड्यूटी ऑफ द स्पेशल ऑफिसर देखेंगे वो बाद तक ले जा वो देख लो भाई वो गिरा लो एंड पूरा काम कर बोला हां ओके जब तक बैठा ना कबाऊनो काम है तेरा बावला भी वो दफा से बैठ को है 2 मिनट वो हाथ चेक कर लो, चेक कर लेते तो हाथ चार्ट लिख लो पूरा आइटम जो क्या क्या है कि वारंटी लिस्ट बराबर इसमें लिख दो। हम अभी जेरॉक्स कार्ड को देते तुम्हें भाई नोटिस बोल रहा था नोटिस पे क्या होगा जेरॉक्स निकाल दो तुम्हें कैंडर कैसे कर लेते तो सुबह जेरॉक्स निकाल दो क्या होता तुम्हें लेने जाना हमें हम जेरॉक्स निकाल दो अंदर का भाई साथ अंदर का मानो आके बोर्ड पे సార్ ప్రొసీడింగ్ ప్రకారం మాకు డిఎంలో తీసుకోమని మాకు ఇది ఇచ్చారు సార్ గారు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారము మేము ఈరోజు 12వ తారీఖున మేము ఇక్కడికి వచ్చి 4 వచ్చి మేము వీళ్ళ దగ్గర ఛార్జ్ హ్యాండ్ఓవర్ చేసుకున్నాం. ఫైల్ నంబర్ 18 వఫ్ మాస్క్ PKM 81 తేదీ 12/2/2025 ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు విజయవాడ ఆదేశాల మేరకు సదరు చిన్న మసీదు చోటి మసీద్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి ఆదేశాల మేరకు జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అయిన మేము ఇద్దరము సదరు మసీదును దాని అనుబంధం ఆస్తులను డైరెక్ట్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు ఆధీనంలో సంబంధిత రెవెన్యూ పోలీసు మసీదు ముస్లింలు వారి ఆధ్వర్యంలో తీసుకోబడినది. ఈ రోజు నుండి మసీదు లావాదేవీలు ఇతర వ్యవహారాలు టోటల్ ఈ మసీద్కి సంబంధించి 24 షాపులు ఉన్నాయి. ఆ షాపుల అద్దెలు వసూలు మరియు
ఇమాం మరియు మౌజన్ల జీత భత్యాలు మరియు మసీదు కావలసిన బాగోగులు అన్ని వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగునని ఏవనది ముసలిలకు తెలియజేయడం అయినది. దీని మీద ఎవరికైనా ఏ విధమైన సమాచారం కావలసిన దిగువ తెలిపిన జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారికి సంప్రదించడం కోరడమైనది. ఇట్లు షేక్ అహ్మద్ బాషా, షేక్ జుబేర్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు ఉన్నాము. మీకు ఎటువంటి దీని మీద ఇది ఉంటే ఇన్స్పెక్టర్ గారికి ఈ కింద అడ్రస్కి తెలియపరచండి. అంటే ముందు డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకున్నాము. ప్రజెంట్ ఆఫ్టర్ మన సిఓ గారికి తెలియపరిచి వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు హెడ్ ఆఫీస్ నుంచి. ఓకే, ఎలక్షన్ సంబంధించింది. చూడండి, ఈ మసీద్కి 24 షాపులు ఉన్నాయిగా. ఈ మసీద్ కాంప్లెక్స్లోని మొత్తము అద్దె రావాల్సింది 78,88,750 రూపాయలు టోటల్ అమౌంట్ చేతికి రావాలి. ఇంత బ్యాలెన్స్ మసీద్ కింద షాప్లో వాళ్ళ దగ్గర ఆగి ఉంది. ఎప్పటి నుంచి ఇది వచ్చి 1/8/2017 నుంచి పెండింగ్ లో ఉన్నాయి. మీ హాజరు చేసిన వసూలు చేస్తాం సార్. మేము ఇది కూడా వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ కంట్రోల్లో పెట్టుకొని మేము సిఓ గారిని తెలియపరుచుకొని వసూలు చేయించుకుంటాం. మొత్తం మసీదు డెవలప్మెంట్ చేసుకుంటాం మేనేజ్మెంట్ కొరకు. నా పేరు షేక్ జుబేర్, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్. నోటీస్ ఎప్పుడు సార్? అది పైకి తెలియపరచాలి కదా సార్, మన సిఓ సార్కి లెటర్ పెట్టాలి. అంటే ముందు డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకున్నాము. ప్రజెంట్ ఆఫ్టర్ మన సిఓ గారికి తెలియపరిచి వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు హెడ్ ఆఫీస్ నుంచి. ఓకే, ఎలక్షన్ సంబంధించింది. చూడండి, ఈ మసీద్కి 24 షాపులు ఉన్నాయిగా. ఈ మసీద్ కాంప్లెక్స్లోని మొత్తము అద్దె రావాల్సింది 78,88,750 రూపాయలు టోటల్ అమౌంట్ చేతికి రావాలి. ఇంత బ్యాలెన్స్ మసీద్ కింద షాప్లో వాళ్ళ దగ్గర ఆగి ఉంది. ఎప్పటి నుంచి? ఇది వచ్చి 1/8/2017 నుంచి పెండింగ్ లో ఉన్నాయి. మీ హాజరు చేసిన వసూలు చేస్తాం సార్. మేము ఇది కూడా వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ కంట్రోల్లో పెట్టుకొని మేము సిఓ గారిని తెలియపరుచుకొని వసూలు చేయించుకుంటాం. మొత్తం మసీదు డెవలప్మెంట్ చేసుకుంటాం మేనేజ్మెంట్ కొరకు. నా పేరు షేక్ జుబేర్, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్. నోటీస్ ఎప్పుడు సార్? అది పైకి తెలియపరచాలి కదా సార్, మన సిఓ సార్కి లెటర్ పెట్టాలి. ఒంగోలు గుంటూరు రోడ్లో గుప్తా స్మిటంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏబీ పార్టీ ప్యాలెస్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడు చేత, ఏబీ పార్టీ ప్యాలెస్ సిఇఓ అఖిల్, టీడీపీ నాయకులు నారాయణ నరసమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. చూడండి సార్, దగ్గరికి కొంచెం ఇంకా ఒకసారి చూడండి.
భయ్యా ఏబి అనేది కనబడుతుంది సార్ ఒక క్లిప్ తీసేస్తే మేడం ఇక్కడ చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలులో గుంటూరు రోడ్డుకి దగ్గరలో ఏబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఒంగోలు శాసనసభ్యులు అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఇది వైభవంగా ఓపెన్ చేశారు. ఇది మినీ థియేటరు, అలాగే ఫ్యామిలీస్ పార్టీ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి మంచి ప్లేసు, మంచి రూము, మంచి థియేటరు ఉండడం జరిగిందండి. అంటే మన ఫ్యామిలీస్ ఇప్పుడు అత్తింటి వారు పుట్టింటి వాళ్ళు కలిపి చేసుకోవడం కానివ్వండి, ఫ్రెండ్స్తో కలిపి చేసుకోవడం కానివ్వండి, అట్లా చేసిన చిన్న పార్టీ చేసుకొని అలాగే మనకి ఎంజాయ్ చేసుకోవడానికి మంచి థియేటర్ కూడా మంచి స్క్రీన్ అండి. ఆ స్క్రీనే మన ఆంధ్రలో ఇదే మినీ థియేటర్లో అంత పెద్ద స్క్రీన్ ఉన్నది ఒక ఒంగోలులోనే ఇక్కడే. మరి దీనికి ప్రొపరైటర్ ఎవరైనా ఉన్నారంటే మన అభి అండి. తను చదువుకుంటూ మరి అంత మంచి ఉద్దేశంతో మంచి ఆలోచన చేసి ఒక మంచి కాన్సెప్ట్తో మరి ముందుకు రావడం జరిగింది. యూత్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఉందండి ఇది. అలాగే బొమ్మతోటి వీళ్ళ అభి అంటే బొమ్మతోటి అఖిల్ అండి. అలాగే వాళ్ళ నాన్న అందరికీ పరిచితుడే. తను కరెంట్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు, వెంకటేశ్వర గారు. అలాగే వాళ్ళ మదర్ కూడా అందరూ తెలిసినాడు. వీళ్ళందరూ కొంచెం సోషల్ సర్వీస్ కూడా చేసే అలవాటు ఉంది. కాబట్టి మనమందరము కూడా చిన్న ఫ్యామిలీస్ చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి మంచి అనుకున్న ప్లేస్ కాబట్టి అందరూ రండి. ఈ యొక్క మినీ థియేటర్ని కానివ్వండి, అలాగే ఈ యొక్క రూమ్ని కానివ్వండి, బాగా స్పేషియస్గా అందరికీ అనుకూలంగా ఉండి మంచి పార్టీ చేసుకోవడానికి మంచి అనుకూలమైన ప్లేస్ కాబట్టి అందరూ వచ్చి మన అఖిల్ని ఆశీర్వదించవలసిందిగా. మన ఒంగోలులో ఈరోజు ఏబీ పార్టీ ప్యాలెస్ అని ఒక సెలబ్రేషన్ మెన్యూ అనేది తీసుకొచ్చాము. మన జిల్లాలోనే ఇదే మొదటిది. అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మనది పెద్ద స్క్రీన్. అండ్ చిన్న చిన్న కిటీ పార్టీస్ చేసుకోవడానికి కానీ, సర్ప్రైజ్ ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ, బ్రైడ్ టు బీ, గ్రూమ్ టు బీ ఇలాంటి ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఎలాంటిదైనా సరే 10 మంది, 15 మంది, 20 మంది లోపు ఎంతమంది వచ్చినా సరే మనకి ఇక్కడ గ్రాండ్గా లగ్జరియస్గా సెలబ్రేట్ చేసుకోవడానికి మనం మెన్యూ అనేది క్రియేట్ చేసాం. అండ్ ఇది రాబోయే రోజుల్లో కూడా బాగా ట్రెండింగ్ అవ్వబోతుంది. అండ్ మీరు వస్తే మంచి ఫోటో షూట్స్ తీయడానికి కానీ, మంచి మంచి వాల్ కానీ, డెకార్స్ కానీ అన్నీ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇక్కడ రండి. అండ్ మన డిస్ట్రిక్ట్లో కూడా ఇది ఫస్ట్ మనం లాంచ్ చేస్తున్నాము. అండ్ మీరు బర్త్డే పార్టీస్ ఏదైనా చేసుకోవాలన్నా, ఏ ఈవెంట్ అయినా సరే చేసుకోవడానికి మంచి మంచి ఫోటో వాల్స్ ఉన్నాయి, మంచి మొత్తం డెకార్ స్పాట్స్ ఉన్నాయి. మీరు కంప్లీట్గా ప్రైవేట్గా నీట్గా సర్ప్రైజ్ చేసుకోవడానికి అన్నిటికీ మన దగ్గర వెన్యూ అనేది రెడీగా ఉంది. ఒంగోలులో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈరోజు 12 ఫిబ్రవరి ఈ రోజు నుంచి మన అందరికీ సర్వీస్ అనేది మొదలవుతుంది. మీకు కావాల్సిన ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి చూసుకొని చేసుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి సినీ యాంకర్ శ్యామల రాష్ట్రపతి పాలనపై ఘాటుగా స్పందించారు. ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జరగండి మేడం గారు పక్క జరగండి. అదే అండి. ఓకే వెనక్కి పెట్టాలి. అనుకున్నాడు కొంచెం వెనక్కి వస్తే ఫోటో వస్తున్నాడు నాయుడు. మాట్లాడలేదు మరి
మేడం గారు ఒక్క నిమిషం మేడం గారు అరగానే పెట్టాలి చుట్టమని చెప్పుకుంటారు చెప్పండి. ఓకే ఓకే మేడం గారు ఓకే మేడం బలి కోసం చేశారు కదా ఆమె. మహిళలకి ఎన్ని అఘాయిత్యాలు చూస్తున్నాము, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఒక ఎల్కేజీ చదివేటువంటి పిల్లని ఒక స్కూల్ టీచర్ ఎంత దారుణంగా కొట్టాడు. అసలు ఆ తల్లి ఆ పాపను ఎత్తుకుని ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది. అంటే ఆ వయసు దగ్గర నుంచి అసలు ఆడపిల్లకి అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళల వరకు అసలు పెద్ద వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా అత్యాచారాలు చేస్తుంటే అసలు ఏం మాట్లాడతామన్నా. మహిళల విషయం తీసుకుంటే ఇలా ఉంది, విద్యార్థుల విషయం తీసుకుంటే అసలు ఫీ రీఎంబర్స్మెంట్ అన్నారు. ఆ రీఎంబర్స్మెంట్ ఎంతవరకు చేశారన్నా? కాలేజీలకి డబ్బులు పంపలేదు, వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేయలేదు. ఈ పిల్లలు చదువుకోవాలా, ఫీజులు కడితేనే కాలేజీకి రమ్మని కాలేజ్ యాజమాన్యాలు చెప్తారు. అంటే విద్య అనేది ఎంత అవసరం అని భావించి జగనన్న నాడు నేడు పథకం ద్వారా కానీ, ఫీ రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా కానీ, మెడికల్ కాలేజీల ద్వారా కానీ ఎంతవరకు ఇంటింటికి సాధ్యమైనంత వరకు విద్యను అందిద్దామని ప్రయత్నిస్తే ఈ రోజున ఈ ప్రభుత్వం ఏం చేస్తుందన్నా? ఆపేశారు కదా, మెడికల్ కాలేజీలు ఆపేశారు, ఫీ రీఎంబర్స్మెంట్లు ఇవ్వలేదు. నాడు నేడు పరిస్థితి అయితే ఇంకా అసలు ఘోరం. మధ్యాహ్నం అన్నంలో కూడా గోరుముద్ద, అది గోరుముద్ద అనాలా ఘోరమైన ముద్ద అనాలా అర్థం కాకుండా ఉండే పరిస్థితి చూస్తుంటే, అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ. విద్యార్థుల విషయం చూసుకుంటే అలా ఉంది, రైతుల పరిస్థితి చూస్తే ఇలా ఉంది, మహిళల పరిస్థితి చూస్తే అలా ఉంది. నేను మొన్న ఎప్పుడో ఒక సోషల్ మీడియాలోనే ఒక ఆయన ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం అంటే, మాకేముందయ్యా, మాకు కావాల్సిన మందు మాకు దొరుకుతుంది, మాకు కావాల్సినట్టు ఆనందంగా మేము దాని తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం, చాలా బాగుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. అదా ప్రజలకు కావాల్సింది? అది కాదు కదన్నా. అందరూ బాగుండాలి కదా ఇంట్లో. మద్యం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించారు. ఈ రోజున మీరు చేస్తున్నది ఏంటి? ఆ రోజున గవర్నమెంట్ హయాంలో ఉంటే ఆ డబ్బంతా గవర్నమెంట్కే వచ్చేది కదా. ఈరోజు పోనీ మీరు ఏమైనా రేట్లు ఏమైనా తగ్గించారా? అది కూడా లేదు. మళ్ళీ దానివల్ల మా మహిళలకే ఎంత బాధ, వాళ్ళు తాగల పడిపోతుంటే. అవునా కాదా అక్క? ఎంతమంది అక్క ఇప్పుడు మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే మామూలు ఆడవాళ్ళు నాకు చెప్తున్నారు, వాళ్ళు మా వాళ్ళు తాగేసి ఇళ్ళకి రావట్లేదు, మాకు చాలా కష్టంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ, పక్కన గుడి ఉందో లేదు, బడుందో లేదు, వాళ్ళ ఇష్టం. డోర్ డెలివరీలు కూడా స్టార్ట్ చేశారు. సో ఇలా ఎలా చూసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి సంతోషం లేకుండా నడుస్తుంది. మొన్నటికి మొన్న సరే పోనీ అభివృద్ధి అన్నారు. సరే ఏం అభివృద్ధి? జగనన్న హయాంలో ఉన్నప్పుడు మనం 15వ స్థానంలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు 18కి పడిపోయాం. ఏం అభివృద్ధి? మొన్న పోనీ ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? విదేశీ పర్యటనలకు వెళ్ళి, దావోస్ పర్యటనలకు వెళ్ళి, అక్కడి నుంచి కూడా ఏమీ లేదు. సో ఈ 8 నెలల పాలనలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమీ చేయట్లేదు అన్న విషయం ప్రజలకి బాగా అర్థమైంది, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది, పాలిస్తున్న వాళ్ళకి కూడా అర్థమైంది. ఏమన్నా అంటేనేమో నెలకు ఒక టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి. ఏది ప్రజలు చూడకుండా లేరు, ఏది ప్రజలు గుర్తుపెట్టుకోకుండా లేరు. త్వరలో మళ్ళీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు. మీరే దాన్ని చక్కగా గుర్తు చేస్తున్నారు ప్రతిరోజు, ప్రతి పూట. దానికి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జగనన్నతోనే సాధ్యం అవుతుంది. అది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున బలంగా నమ్ముతున్నారు. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జై జగన్. అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి, ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు కదా.
మనం అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి. ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతినకూడదు. ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించి అయినా అనుండొచ్చు, అది ఆయన వ్యక్తిగత విషయం, ఆయనకి ఎవరి మీదైనా కోపం ఉండొచ్చు. కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది, వాళ్ళు మేము సినిమా చూడం అంటున్నారు. సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు, అప్పుడు ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయలేడు. ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. ఆ ఉపాధిని అంతటినీ కూడా ఒక మాట పోగొట్టుకోకూడదు కదా. ఇది ఖచ్చితంగా తప్పే, అది ఎవరు మాట్లాడినా తప్పే. సినిమా వేదికలపైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. దిస్ ఇస్ మై స్టాండ్. థ్యాంక్ యూ అన్న. మాదిగల మన్యం ఆక్రమించిన రెడ్ల ముఠాను అరెస్ట్ చేయాలని కోరుతూ దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలనాగేంద్ర ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నీలనాగేంద్ర మాట్లాడుతూ సంతనంద్రబాడులో మాదిగల మన్యం ఆక్రమించిన దుంప సంగ్రామరెడ్డి, కోటిరెడ్డి, రవీంద్ర రెడ్డి ముఠాను అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో దారాంజయ్య, కాకుమాన్ రవి తదితరులు పాల్గొన్నారు. హక్కుదారులకు వెంటనే మాదిగమాన్యాన్ని ఆక్రమించిన దుంప సంగ్రామరెడ్డి ముఠాను అరెస్టు చేయాలి వెంటనే. సందనాలపాడు మాదిగమాన్యాన్ని ఆక్రమించిన సంగ్రామరెడ్డి ముఠాను అరెస్టు చేయాలి, స్వాధీనం చేయాలి. మాదిగలకు మాదిగమాన్యం భూములు వెంటనే స్వాధీనం చేయాలి. మాదిగలకు మాదిగమాన్యం భూములను వెంటనే ఆక్రమణ గురైన మాదిగలకు మాదిగ భూములను మాదిగ స్వాధీనం చేయాలి. మాదిగ భూములను ఆక్రమించిన సంగ్రామరెడ్డి ముఠాను అరెస్టు చేయాలి. మాదిగ భూములను ఆక్రమించిన సంగ్రామరెడ్డి ముఠాను అరెస్టు చేయాలి. అరెస్టు చేయాలి. మాదిగలకు మాదిగమాన్యం భూములను మాదిగలకు స్వాధీనం చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా వైసీపీ రేట్ల భూ కబ్జా నశించాలి. వైసీపీ రేట్ల భూ కబ్జా సంతనాదులపాడు మాదిగమాన్యాన్ని ఆక్రమించిన సంగ్రామరెడ్డి ముఠాను అరెస్టు చేయాలి. సంతనాదులపాడు మాదిగమాన్యాన్ని ఆక్రమించిన సంగ్రామరెడ్డి ముఠాను అరెస్టు చేయాలి. అరెస్టు చేయాలి. సంగ్రామరెడ్డి ముఠాను వెంటనే అరెస్టు చేయాలి. మాదిగమాన్యాన్ని ఆక్రమించిన సంగ్రామరెడ్డి ముఠాను సంతనూతలపాడు మాదిగమాన్యాన్ని ఆక్రమించిన దుంప సంగ్రామరెడ్డి ముఠాను అరెస్టు చేయాలి వెంటనే. సంతనూతలపాడు మాదిగమాన్యాన్ని ఆక్రమించిన దుంప సంగ్రామరెడ్డి ముఠాను అరెస్టు చేయాలి వెంటనే. అరెస్టు చేయాలి. దుంప సంగ్రామరెడ్డి ముఠాను వెంటనే అరెస్టు చేయాలి. దుంప సంగ్రామరెడ్డి ముఠాను వెంటనే. సంతనూతలపాడు మాదిగమాన్యాన్ని ఆక్రమించిన దుంప సంగ్రామరెడ్డి ముఠాను అరెస్టు చేయాలి వెంటనే. స్లోగన్స్ ఇవ్వండి అన్న, స్లోగన్ చెప్పు. జరుగురా పుట్టాడా సంతనూతలపాడులో 19 ఎకరాలు మాదిగల మాన్యం భూమి ఉంది. అయితే ఈ భూమిని కాలక్రమేణా వరుసగా వాళ్ళ దగ్గర మాదిగల దగ్గర కొన్నట్టు ఒకళ్ళ పేరు వాళ్ళ తెలియకుండా ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటున్నారు. ఈ సంతనూతలపాడు పక్కనే ఉండేది. దీనికి భూమి విలువ పెరిగింది. అయితే బొమ్మల చంచి అనే పేరుతో ఉన్న భూమిని ఒకటి 78 సెంట్లు, ఒకటి 80 సెంట్లు ఈ భూమిని ఆక్రమించి వీళ్ళకి సంబంధించిన హక్కుదారుడు వీళ్ళ తమ్ముడు కొడుకు చేత సమయం పెట్టించుకొని పెట్టాడు కూడా తెలియదు. ఈ భూమి మాదని దుంప సంగ్రామరెడ్డి, వాళ్ళ నాన్న కోటిరెడ్డి, రవీందర్ రెడ్డి అనే వాళ్ళు దీని మీద 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద అంతమంది కలెక్టర్కి ఇచ్చాం, ఎంఆర్ఓకి ఇచ్చాం, పోలీస్ స్టేషన్ ఇచ్చాం. వీళ్ళ భూమి వీళ్ళదైతే ఏమైనా పోలీసులు వీళ్ళ భూమిలోకి వెళ్తే పోలీసులు తీసుకెళ్తారు. ఈ క్రమంలో మేము ఎంటర్ అయిన తర్వాత నుంచి అది ఆగిపోయింది. తర్వాత ఈ భూమిని సర్వే చేసి అధిరాలు నిర్ణయించి భూమిని ఎవరు స్వాధీనం చేయమని మేము డిమాండ్ చేసాం. అందుముందు ఎంఆర్ఓ చేయలేదు, ఇప్పుడు ఎంఆర్ఓ వాడు చేయలేదు. రాత్రి
వాళ్ళు బుల్డోజర్ జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ భూముల్లో వచ్చి వీళ్ళు మా భూములు మీరు ఎందుకు వస్తారంటే వీళ్ళ మీద వాళ్ళు దాడి చేశారు, మీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నారు. అదేమంటే ఎంఆర్ఓ మమ్మల్ని దున్నుకోమని చెప్పిందని చెప్పారు. మేము మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాం. అందులో పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి ఎస్ఐ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ మాదిగల మాన్యం మానవ కూడా రాదు, రోడ్డు గట్ట వచ్చిందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి మాదిగల మాన్యం అనేది మాన్యాలని అమ్ముకోకూడదు, కొనకూడదు. అది దాని మీద బ్యాన్ ఉండేది, ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ యాక్ట్ ఉండేది. కాబట్టి అది మాదిగలకి చెందాలి. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వీళ్ళ తాత మాది చంచే వారసులు ఉన్నారు, వాళ్ళకే చెందాలి. కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే కదా వైసీపీకి సంబంధించిన రేట్లు వైసీపీ ప్రభుత్వంలో కాకుండా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో బహిరంగంగా ఈ భూమి కబ్జాకు ప్రయత్నించడం అనేది విచిత్రమైన విషయం. కాబట్టి జిల్లా కలెక్టర్ వెంటనే సర్వే జరిపించి మాదిగల మాన్యం అర్హులైన మాదిగలకి కేటాయించాలని చెప్పి, అదేవిధంగా మాదిగల మాన్యాన్ని కబ్జా చేయడం ప్రయత్నించిన వారిని సంగ్రామ రెడ్డి ముఠాని అరెస్ట్ చేయాలని చెప్పి ల్యాండ్ గ్రాబింగ్ ఎస్సీ స్టేట్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాత్రి మాది అని అంటున్నారు. జేసీపీ సేవలో పెట్టి ఈ స్థలం మాది, మేము సర్వే కోసం వచ్చామని చెప్పి రాత్రి అడ్డం తిరిగి దున్నిపోతుంటే మేము అందరం పోయి ఇది మాది, మీదైతే మీ ప్రూఫ్లు చూపిండి, మాదైతే మా ప్రూఫ్లు చూపిస్తామని మా తాత పేరు చూపిస్తే అప్పుడు ఆగారు, తిట్టారు మమ్మల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఇది మాది మీరు కాదు అని అంటున్నారు. పొలం పేరైతే తిట్టడం అట్లా చేస్తా ఉన్నారు. ఇది మాదిగలు కాదు, మాదే అని అంటున్నారు. కావాలి రెడ్లు మాదేని అడ్డం తిరుగుతున్నారు, మాది మాకు కావాలి. అది ఆంధ్రప్రదేశ్ ఎల్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టర్ నంబర్ 1104 ప్లాటినం జూబిలీ వేడుకలు స్థానిక రామవరంలోని ఎలక్ట్రికల్ యూనియన్ ఎంప్లాయీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్రన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ చైర్మన్ నోకసాన బాలాజీ, విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కట్టా వెంకటేశ్వర్లు, యూనియన్ రీజనల్ అధ్యక్షులు సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారైనటువంటి బాలాజీ గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయాలి మరి. హలో కార్మికులారా, ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. వీరికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు ఒంగోలు వారు ఇచ్చేసినందుకు యూనియన్ తరఫున స్టేజ్ వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. కొడతాం కొడతాడా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 76వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి. అర్జెంట్ పని ఉండటం వల్ల కార్యక్రమాన్ని తొందర చేయవలసి వచ్చింది. దానికి సంబంధించి మన విద్యుత్ కార్మికులందరికీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్లో
చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడానికి 4 సంవత్సరాలు పడితే ఈ గవర్నమెంట్ లో 5 రోజులకే విజయవాడలో చనిపోతే ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే సాధ్యమైందని తెలియజేస్తూ, మరి ఏదైతే కాంట్రాక్ట్ లేబర్లు ఉన్నారో వారందరినీ ఈ డిపార్ట్మెంట్ లో రెగ్యులరైజ్ చేసేదానికి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వారి జీవితాల్లో వెలుగును నింపుతారని చెప్పి కోరుతూ వారిని ఉపదేశించవలసింది. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే 75 సంవత్సరాల వసంతాలని ఈరోజు రాష్ట్రం అంతా కూడా చేసుకోవటం, ఆ కార్మికులు అదేవిధంగా పెద్దలతో ఈరోజు ఇవన్నీ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. దీనికి సభాధ్యక్షులు హరికృష్ణ గారు, పెద్దలు మొగసాని బాలాజీ గారు, మన కార్పొరేటర్ గారు చింతపల్లి గోపి గారు, డిఈ హరిబాబు గారు, జైకర్ గారు, ఈఏ నాగేశ్వరరావు గారు, సంజీవయ్య గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఈరోజు రావటం, జిల్లాలోని ఎవరైతే ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు పాల్పంచుకోవటం, ఒక మంచి పండగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా 75 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న మీ అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనకి ఎన్నో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది. ఇందాకే మన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఎంప్లాయీస్ ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇదివరకు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదో కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం కోరేది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అభివృద్ధి, తెలుగుదేశం అంటేనే అభివృద్ధి. ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీ అందరికీ కూడా మనం తెలిసిన విషయమే. ఈరోజు లోకల్గా కూడా మేము అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ సమస్యలు ఏదున్నా కూడా మీకు తెలియపరచండి. ఎందుకంటే జిల్లా మంత్రి కూడా మన రవి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మనకందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి మనకు సంబంధించిన జిల్లాలో ఏ సమస్య ఉన్నా కూడా మనం మంత్రి దృష్టికి తీసుకెళ్ళచ్చు, ఏదైనా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో మనిషి మాదిరి కాబట్టి అన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా ఏదున్నా కూడా యూనియన్ మీ అందరూ కూడా తెలియపరచండి. తప్పకుండా కూడా దానికి తగ్గట్టుగా మేము అన్నీ కూడా చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఏ సమస్యలు ఉంటే కూడా నన్ను కలిసినా కూడా అన్నీ కూడా మేము తప్పకుండా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు ఉండే నా గుంటూరులో హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నా. కాబట్టి తప్పకుండా కూడా మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఏదైనా ఉంటే కూడా నాకు తెలియపరిస్తే నేను చేయడానికి ముందుంటానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మన బాలాజీ గారు ఇంకా ఉంటారు, నాకంటే వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకొని వెళ్దామని చెప్పేసి మీ దగ్గరికి వచ్చానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అర్జెంట్ పని ఉందని చెప్పారు కాబట్టి మా చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ బాలాజీ గారు ఇట్లా జెండా సార్ జెండా అంటాను సార్ చూడండి సార్ 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 చూడాలి. యూనియన్ 76వ వారోత్సవాల సందర్భంగా చిరు సన్మానం మీ యొక్క హర్షధ్వానాల వద్ద బ్రదర్ చూడండి సార్ సార్ కొంచెం చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ 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 అప్ అండ్ డౌన్ థ్యాంక్ యూ సార్.
కలిగి నాకు ఇటు జరగండి కొంచెం జరగండి. నేను ఏపీలో ఉన్న ప్రాంతీయ శాఖ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టర్ నెంబర్ 1104 గత 12/2/1950 పవిత్ర నది కృష్ణానది నడిగొట్టున 7 మంది కార్మికులతోటి ప్రారంభమై నాటి నుంచి నేటి వరకు వేల కుటుంబాలను వెలుగును నడుపుతూ ఏ రాజకీయ కుల విచక్షణ లేకుండా కార్మికుల చేత కార్మికుల కొరకే ఏర్పడిన ఏకైక యూనియన్, విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఏకైక యూనియన్ ఏపీ 1104 అని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో మా ప్రకాశం జిల్లా కార్మికులందరికీ 76వ వసంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు వరకు ప్రకాశం జిల్లాలో దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నాయి. మా పర్యవేక్షణ ఇంజనీర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం, ముఖ్యంగా కాంట్రాక్ట్ లేబర్లకు అరియర్స్ను, కాంట్రాక్ట్ లేబర్కు యొక్క రెగ్యులరైజ్ విషయం, కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని అడగడం జరిగింది. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ రాష్ట్ర నాయకత్వాన్ని విన్నవించుకోవడం, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వాలని, ముఖ్యంగా మెడికల్ స్పెషాలిటీస్ మీద మా సిపిడిసిఎల్ డిస్కంలో అనేకమైన మెడికల్ స్పెషాలిటీస్ ఉన్నాయి. కార్మికులకు ప్రమాదవశాత్తు జరిగినప్పుడు ఏ విధమైన నష్టాలు వాటిల్లుతున్నాయని మేనేజ్మెంట్ తీసుకెళ్లాం. ఇప్పటికైనా స్పందించి మేనేజ్మెంట్ వారు స్పందించి ఈ యొక్క ప్రమాదవశాత్తు జరిగినప్పుడు హాస్పిటల్స్లలో క్రెడిట్ కార్డు స్పెషాలిటీ లేదు. ఈ యొక్క క్రెడిట్ కార్డు స్పెషాలిటీ లేకపోవడం వల్ల కార్మికులు అభద్రతా భావం వాటిల్లుతుంది. ఇప్పటికైనా వాటిలో ఈ యొక్క ప్రమాదవశాత్తు జరిగినటువంటి క్రెడిట్ కార్డును ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అధికారులందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాన్ని తెలియజేస్తూ ఏపీసీపీడీసీఎల్ డిస్కమ్ సెక్రటరీ. ముఖ్యంగా సిపిడిసిఎల్లో లాంగ్ పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. అవి ఇమీడియట్లీగా తీర్చాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ఆ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అట్లాగే కాంట్రాక్ట్ లేబర్ని రెగ్యులైజ్ చేయాలని అడుగుతున్నాం. అది లాంగ్ పెండింగ్ ఇష్యూ. అది స్టేట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. 1104 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా కార్మిక సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పురస్కరించుకొని ఈరోజు మా విద్యుత్ ఉద్యోగులు ప్రకాశం జిల్లాలో దాదాపుగా 150 పైన బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇంకా బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంది. మరియు కిమ్స్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో వైద్య ఉచిత శిబిరం మరియు మందుల పంపిణీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున వారందరికీ మరి ఈ ప్రాంతంలో ఉన్న సాధారణ ప్రజలకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించాము. ఇదంతా కూడా మా ప్రకాశం జిల్లాలో 1104 సభ్యుడు ఒక క్రమశిక్షణతో కలిగి మరి ఎవరికీ లేని విధంగా జిల్లాలో మాకు విద్యుత్ భవనాన్ని ఏర్పాటు చేసుకొని నాకు సహకరించిన మా మిత్రులందరికీ వారి యొక్క ఇది వలన సహాయ సహకారాల వలన ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాం. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి డైరెక్ట్ పేమెంట్ కంటే కూడా వారిని రెగ్యులర్ చేయాలని మరి గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషను వారు తర్వాత వస్తే మన గౌరవ విద్యుత్ శాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఏవైతే సమస్యలు విద్యుత్ సమస్యలో కార్మికులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి మీద నిరంతరం ఈ విద్యుత్ సమస్యలో పోరాడేటువంటి యూనియన్ ఏదైనా ఉందంటే అది ఒక 1104 అని మీ అందరికీ తెలియజేస్తూ కార్మికులు అందరూ కూడా మరొకసారి ఈ కృతజ్ఞతలు వచ్చిన అధికారులకి మరి రాజకీయ నాయకులకు అందరికీ కూడా మా 1104 యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం.